అవంతి శ్రీనివాస్. ఎన్నికల తర్వాత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. పార్టీ విస్తరణకు శ్రీకారం చుడుతూ కొత్త నాయకులను ఆహ్వానించే ప్రక్రియకు వేగం పెంచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరి ఇదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలతో ఈ చేరిక రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నిజంగానే అవంతి జనసేనలోకి వస్తున్నారా? మరి ఈ చేరుక వెనుక రాజకీయ లెక్కలేంటి ఇప్పుడు చూద్దాం. జనసేనలో ఇప్పటికీ సీనియర్ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి అంశంపై పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందించాల్సి వస్తుంది. ఇక నాదెండ్ల మనోహర్ మినహా మరెవ్వరూ సీనియర్ నేతలు లేకపోవడంతో విపక్ష పార్టీలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కూడా లేకపోయారు. దీంతో పార్టీ ఆలోచనల మేరకు నడుచుకునేవారిని, వారి ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని కొందరు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసును పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ సామాజిక వర్గం పరంగా ఆర్థికంగా బలమైన నేత. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత 2 ఏళ్ల నుంచి అవంతి శ్రీనివాస్ మౌనంగానే ఉంటున్నారు. తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. టీడీపీలో చేరాలంటే ఆయన టీడీపీకి రాజీనామా చేసి రావడంతో పాటు ఒకప్పటి తన గురువు, ప్రస్తుత ప్రధాన శత్రువుగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీలో ఉండడంతో ఆయన జనసేనను ఎంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే గంటా శ్రీనివాసరావు నాకేం గురువు కాదు, ఆయన నాకు అప్పట్లో హెల్ప్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడేవాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన ఏదో పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, మరి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండడంతో పాటుగా తనకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని భావించి అవంతి శ్రీనివాస్ జనసేనలోకి చేరబోతున్నారట. మరి పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పారని తెలిసింది. అయితే ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది అన్నది టాక్. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవాలని చూస్తున్న జనసేనకు అవంతి చేరిక ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు భవిష్యత్ ఎన్నికల సమీకరణలు కూడా ఈ చర్చకు కారణమవుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతుంది. సీట్ల పునర్విభజన జరిగితే